ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. వివేకా హత్య కేసులో 6 చనిపోయారని, సెన్సేషనల్ కేసును క్షుణ్ణంగా పరిశీలించాల్సింది ఉందన్నారు. సునీత పోస్టుమార్టం చేయించడంతో వివేకా ఎలా చనిపోయాడన్న నిజం బయటకు వచ్చిందన్నారు. రక్తపు మరక అంటకుండా 40 ఏళ్లు రాజకీయం చేశానన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ దేవిక. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే రోజు రోజుకైతే మలుపు జరుగుతుందనేసి అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశం అనంతరం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజు రోజుకి అనుమానాస్పదంగానే ఉందనేసి అంటున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు 6 మంది సాక్షులు చనిపోవడము చాలా దారుణంగా ఉందనేసి అంటున్నారు. అదే విధంగా చూస్తే ఇటీవల కాలంలో వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న కూడా ఇటీవల కాలంలో అయితే చనిపోవడం జరిగింది. ఆ కేసును మరి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా తీసుకెళ్లారు. అయితే మొత్తానికి దానికి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోస్ట్ మార్టం నిమిత్తంలో భాగంగానైతే SFSL ద్వారా అయితే అవైతే మొత్తానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే తీసుకెళ్లారు. మొత్తానికి వాటి రిజల్ట్ ద్వారా అయితే ఇంతవరకు అయితే ఉత్కంఠగా అయితే ఉంది. అయితే మొత్తానికి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటీవల కూడా చంద్రబాబు నాయుడు అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే చాలా వరకు అయితే అన్యాయమే జరుగుతుందనేసి కూడా అతను వాళ్ళ కేబినెట్ సమావేశంలో కావచ్చు, అదే విధంగా మంత్రి సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా అందరితో చర్చించడం కూడా జరిగింది. అయితే మొత్తానికి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే చాలా హాట్ టాపిక్ గా ఉందనేసి అనుకోవచ్చు. మొత్తానికి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కూడా జరిగిందనేసి అనుకోవచ్చు దేవిక. రైట్.